2025లో భారత్లో అత్యంత ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేసిన క్రికెటర్ ఎవరు అంటే అందరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కలిసినట్టే. ఆ ఇద్దరు లెజెండరీ ఆటగాళ్లు అసలు లిస్టులోనే లేరు. ఆ స్థానాన్ని కేవలం 14 ఏళ్ల ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కైవసం చేసుకున్నాడు. టెస్ట్, టీ20ల నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు వన్డే భవిష్యత్తుపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. అయినా కూడా గూగుల్ సెర్చ్లో వారికి చోటు దక్కలేదు. ఐపీఎల్ 2025లో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశవ్యాప్తంగా అత్యంత సెర్చ్డ్ వ్యక్తుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ టాప్ లిస్టులో నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోటికి వైభవ్ సూర్యవంశీని దక్కించుకున్నారు. కనీసం 15 ఏళ్లు కూడా నిన్నటి ఈ యువ ఆటగాడి కోసం ఏకంగా ₹1 కోటి పైగా ఖర్చు పెట్టారని అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ అతని ప్రదర్శన చూసిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. ఐపీఎల్ 2025లో 7 మ్యాచ్లు ఆడిన వైభవ్ 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ లో జరిగే మ్యాచ్తో 35 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ మ్యాచ్లో మొత్తం 38 బంతులు ఆడిన వైభవ్ 205 స్ట్రైక్ రేట్తో 101 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా సర్చ్డ్ ప్లేయర్గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ తర్వాత భారత్ తరపున అండర్-19, ఇండియా ఏ తరపున ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాడు. అండర్-19 ఇంగ్లాండ్ టూర్లో 78 బంతుల్లో 143 పరుగులు చేయడంతో పాటు అండర్-19 వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఆ సిరీస్లో మొత్తం 355 పరుగులు చేశాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో యూఏఈపై జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లోనే 144 పరుగులు చేయడమే కాకుండా 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ ప్రదర్శనలతోనే వైభవ్ సూర్యవంశీ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఇయర్ ఇన్ సెర్చ్ లిస్ట్లో 6వ స్థానంలో, భారత్లో మొదటి స్థానంలో నిలిచాడు. వైభవ్ తర్వాత జాబితాలో ప్రియాంశు ఆర్య, అభిషేక్ శర్మ నిలిచారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశు ఆర్య రెండో స్థానంలో నిలిచాడు. గత సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన ప్రియాంశు 475 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరడంలో అతని పాత్ర చాలా కీలకం. ఇక మూడో స్థానంలో ప్రస్తుత ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ నిలిచాడు. ఐపీఎల్తో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ అభిషేక్ రాణించాడు.